మన మల్లె చెట్టుకు ఎక్కువగా పూలు రావాలంటే ఏం చేయాలి? ఇంట్లో వేసే గుడ్డు నీళ్ళు మొక్కలకు గోల్డ్ ఫెర్టిలైజర్ అంటారా? ఈ 4 ఇంగ్రీడియెంట్స్ కలిపితే మొక్కలు పిచ్చిగా పెరుగుతాయా? పసుపు, బెల్లం, ఆవాల పొడి సీక్రెట్ ఆర్గానిక్ బూస్టరా? ఒక్కసారి వేస్తే పూలు, కొత్త చిగుళ్ళు ఆగవు. కెమికల్స్ లేకుండా పవర్ఫుల్ ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలి? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మన ఇంట్లో వృధా అయ్యే గుడ్డు మరిగించిన నీళ్లు, కొద్దిగా ఆవాల పొడి, పసుపు, బెల్లం ఉపయోగించి మంచి పవర్ఫుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేయొచ్చు. ఈ ఫెర్టిలైజర్ వలన మొక్కలు వేగంగా పెరిగితే ఆకులు డార్క్ గ్రీన్గా వస్తాయి అన్నమాట. పూలు ఎక్కువగా పూస్తాయి. రూట్స్ గ్రోత్ అయితే బాగా పెరుగుతుంది. సాయిల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో ఎలా తయారు చేయాలి, ఎంత క్వాంటిటీ వాడాలి, ఏ మొక్కలకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, దాని బెనిఫిట్స్ ఏమిటి అని పూర్తిగా చెప్తాను. ఇకపోతే ఈ బాయిల్డ్ ఎగ్ వాటర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది కాల్షియం ఉంటుంది, మినరల్స్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. అందుకే రూట్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఫ్లవరింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. టొమాటో, రోజ్, హైబిస్కస్, ఇంకా జాస్మిన్ లాంటి మొక్కలకు చాలా మంచిదన్నమాట. ఆవాల పొడిలో నైట్రోజన్, సల్ఫర్, ఆర్గానిక్ న్యూట్రిషన్స్ ఉంటాయన్నమాట. అందుకే ఆకులు పెద్దగా పెరగడానికి, గ్రీన్ కలర్ రావడానికి, ప్లాంట్స్ గ్రోత్ బాగా పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక పసుపు వచ్చేసి యాంటీ ఫంగల్, రూట్స్ రాట్ తగ్గిస్తుంది, సాయిల్ ఫంగస్ తగ్గిస్తుంది. ఇక హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కానీ అది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ ఇండోర్ ప్లాంట్స్ గినంగా చాలా మంచిది అది. ఇక జాంగిరి అంటే బెల్లము సాయిల్ మైక్రోబ్స్ను ఫుడ్ లాంటిది అనమాట. ఇక గుడ్ బ్యాక్టీరియా పెంచుతుంది, సాయిల్ ఫెర్టిలిటీస్ ఇంప్రూవ్ చేస్తుంది, ఫెర్టిలైజర్ త్వరగా పనిచేయడంలో హెల్ప్ చేస్తుంది. తయారు చేసే విధానం చూద్దాము. ఇక చూడు, బాయిల్డ్ ఎగ్ చేసిన వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ను తీసి పెట్టుకుంటా ఒక దగ్గరికి. ఈ వాటరే ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో కాల్షియం బాగా ఉంటుంది. చూడండి, ఈ వాటర్ ఒక దాంట్లోకి తీసుకుంటా. ఇది నేను ఇంట్లో ఫెర్టిలైజర్ తయారు చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఈ బాక్స్లోకి తీసుకున్నా. కొంచెం ఎగ్గుకి సంబంధించిన కొన్ని ఈనంగా వచ్చినాయి, అవి గినంగా తీసేసుకున్నా. ఇది గినంగా ఏం పడేయను, ఇది గినంగా వేసేసుకుంటా. ఎందుకంటే ఇందులో ఏమైనా ఉంటాయినంగా వాటర్ వస్తాయి కాబట్టి. మళ్ళీ తర్వాత లాస్ట్కు తీసేస్తా. ఇక పసుపు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. నువ్వుల పొడి చాలా మంచిది అనమాట మొక్కలకు. ఎక్కువగా వేయొద్దు, తక్కువగా వేయాలి. ఎందుకంటే అంటే నువ్వుల చెక్క తెచ్చుకుంటేనేమో కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు. ఇది చూడండి, ఇది నువ్వుల పొడి, ఇది పసుపు. నువ్వుల పొడిలో కొంచెం ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము కొంచెం తక్కువనే వేయచ్చు. ఇది ఆవాల పిండి, ఆవాల చెక్క అయితేనేమో కొంచెం ఎక్కువ వేయచ్చు. ఆవాల పిండి కాబట్టి కొంచెం 1 స్పూన్. ఇంకో పసుపు 1/2 స్పూన్. ఇక నువ్వు పొడి. ఇది మొక్కలకు చాలా విలువైన ఫెర్టిలైజర్ అనమాట. మీరు మీ ఇంట్లో తయారు చేయండి. కొన్ని మొక్కలకైనా సరే ఈ రకంగా తయారు చేసి ఇస్తే మీ మొక్కలలో మంచి గ్రోతింగ్ ఉంటుంది. ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి మొక్కలకు. మొక్కల్లో మంచి గ్రోతింగ్ ఇంప్రూవ్ అవుతుంది. మొగ్గలు బాగా వస్తాయి అన్నమాట. కొంచెం బెల్లం వేస్తున్నాం అంటే తొందరగా ఫర్మినేట్ అవుతుంది బెల్లం వేయడం వల్ల. ఇక ఇది 12 to 24 hours మూత పెట్టి ఉంచాలి. ఉంచిన తర్వాత ఇది చూడండి, ఇట్లా అయిపోతుంది మొత్తము. దాంట్లో ఉన్న గుడ్డు పోషకాలు తీసేసిన. ఇకపోతే ఇది వాటర్లో కలపాలి, ఏదైనా 1:10 రేషియోలో. ఈ ఫెర్టిలైజర్ని డైరెక్ట్గా ఎక్కువగా ఇవ్వడం మంచిది కాదు. ఇక ఒక గ్లాస్ ఫెర్టిలైజర్కు 2 గ్లాసుల నార్మల్ వాటర్ అట్లా కలపొచ్చు. లేకపోతే ఇది ఎక్కువ చిక్కగా ఉంటే ఎక్కువ వాటర్ కలిపితేనే చాలా మంచిది అనమాట. ఇది హైబిస్కస్, రోజ్, మనీ ప్లాంట్, కర్రీ లీవ్స్ ప్లాంట్, టొమాటో, బ్రింజాల్, చిల్లీ ప్లాంట్, ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. అలెవిరోగినంగా ఇవ్వచ్చు అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇవ్వలే, ఈవినింగ్ టైంలో ఇవ్వడం మంచిది అనమాట. 15 డేస్కి ఒకసారి చాలు. ఎక్కువ వేస్తే రూట్స్ బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే కొత్త చిగుళ్ళు త్వరగా వస్తాయి. దీనివల్ల యూజెస్ ఏంటివంటే కొత్త చిగుళ్ళు వస్తాయి, ఆకులు హెల్దీగా మారిపోతాయి, పూలు ఎక్కువగా వస్తాయి, వెజిటేబుల్స్ బాగా వండుతాయి. ఇండోర్ ప్లాంట్లు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఫ్రెష్ గాలిని ఇస్తాయి అన్నమాట.
ఇకపోతే సాయిల్ ఫెర్టిలిటీ ఇంప్రూవ్ అయిపోతుంది, మంచి గ్రోతింగ్ ఉంటుంది. ఇక హాట్ ఎగ్ వాటర్ మాత్రం అస్సలు ఇవ్వద్దు. వేడివేడిగా గుడ్డు నీళ్ళు తీయంగానే చెట్లకైతే వేయకండి ఎప్పుడు. చల్లారిన తర్వాత ఫెర్టిలైజర్ లాగా తయారు చేసి ఇవ్వండి. ఇంకా ఎక్కువగా మస్టర్డ్ పౌడర్ గినంగా అస్సలు ఇవ్వద్దు. తక్కువ క్వాంటిటీతో అది సమ్మర్లో ఇంకా కొంచెం తక్కువనే ఇస్తే బెస్ట్ అనమాట. డైలీ అస్సలు ఇవ్వద్దు. ఇక ఫంగస్ ఉన్నప్పుడు మాత్రం ఓవర్ యూజ్ చేయొద్దు. ఇక డైల్యూట్ చేసి మాత్రమే వాడాలి. షేడ్లో స్టోర్ చేయొద్దు. ఇకపోతే ఫ్రెష్గా తయారు చేసి వాడితే మాత్రం బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇలా ఇంట్లో ఎప్పుడు రెడీ చేస్తూ ఉండండి. మీ మొక్కల్లో మంచి గ్రోతింగ్ ఉంటుంది. మీ మల్లె మొక్కలో పూలు ఆగకుండా పూయాలంటే మాత్రం ఈ ఫెర్టిలైజర్ తప్పకుండా ఉపయోగించాలి. ఈ ఎగ్ వాటర్ సీక్రెట్ ఫార్ములా అనమాట ఇది. ఇక నువ్వులు, పసుపు ఇవన్నీ మంచి ఫ్లవరింగ్ వస్తుంది. ఒక్కసారి వేస్తే మల్లెపూలతో నిండిపోతుంది మీ చెట్లు. ఇక కెమికల్స్ లేకుండా పవర్ఫుల్ జాస్మిన్ ఫెర్టిలైజర్ అనమాట ఇది. ఇది ఒక్క మల్లె చెట్టుకి అని కాదు, ఇక దోస చెట్టుకు, ఇక వాటర్ మెలన్ చెట్టుకు ప్రతి దానికి ఇచ్చుకోవచ్చు అనమాట. చూడండి చిన్న కుండీలో ఎంత క్యూట్గా దోసకాయలు వచ్చినాయి చిన్నగా. చూడండి ఇట్లా చిన్న ప్లేస్లో గినంగా మంచి కాయలు రావాలంటే ఇగో ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి. మంచి గ్రోతింగ్ ఉంటుంది. మీ ఇంట్లోనే మీ ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పెంచుకోవచ్చు అనమాట. చూడండి పుదీనా ఎంత బాగా వచ్చింది అసలు. తోట మడల్లో వచ్చింది, చిన్న తొట్టిలో గినంగా. మీకు గినంగా ఇలా రావాలని ఉంది కదా. అయితే నేను ఉపయోగించిన ఫెర్టిలైజర్స్ ఉపయోగించి మీ ఇంట్లో మీకు కావాల్సిన పుదీనాను ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మన చేతితోటి పండిన పుదీనా కానీ వెజిటేబుల్స్ కానీ ఆరోగ్యాన్ని ఇస్తాయి. బయట మార్కెట్లో దొరికేవి కెమికల్స్ ఉండొచ్చు. ఇంకొకటి ఇలాంటి కెమికల్స్ అంటే మనము ఈ మొక్కలకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ గినంగా మార్కెట్లో చాలా రేట్లు ఉంటాయండి. చాలా రేట్లు ఉంటాయి, ఫుల్ కాస్ట్ ఉంటాయి. అదే మన ఇంట్లో ఉన్న వేస్టేజ్ తోటే మనం తయారు చేసి మొక్కలకు ఇస్తే మంచి గ్రోతింగ్ ఉంటుంది, మంచి ఫ్లవరింగ్ ఉంటుంది అనమాట. మీరు గినంగా అందుకే మీ ఇంట్లో ఉన్న వాటితోటే ట్రై చేయండి. మార్కెట్లో దొరికే వాటికి అంత కాస్ట్ పెట్టి అవసరం లేదనమాట. ఇకపోతే ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి. ఇలా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పవర్ఫుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు. మీ మొక్కల్లో ఇది ఉపయోగించి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆర్గానిక్ గార్డెనింగ్ టిప్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్.